ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటి నుంచి నా కూతుర్ని చూడాలి, మా అక్కని కలవాలని ఏదో సత్రానికొచ్చినట్టు మా ఇంటికి రావద్దు. అలానే మా కూతుర్ని పంపించండి. పండక్కి అల్లుడు అత్తగారింటికి రమ్మని చెప్పండని నాకు చెప్పొద్దు. వాళ్ళెప్పటికీ మీ ఇంటికి మాత్రం రారు. ఈ మాట మీద ఉంటాను అంటేనే వాళ్ళని గడప దాటి లోపలికి వెళ్ళనిస్తాను. లేకపోతే మీ కూతుర్ని తీసుకొని ఈ ఆటోలో తెచ్చిన సామాన్లతో పాటు మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మాకెలాంటి అభ్యంతరం లేదు. తారాగారు, మీకు ఇష్టం లేకపోతే ఆ సామాన్లు తీసుకుని వెళ్ళిపోతాం. కానీ నా కూతుర్ని మాత్రం ఎప్పుడు ఇంటి నుంచి పంపించేస్తామని అనకండమ్మా. అలాగే ఇక పైన మేము ఎవ్వరం మీ ఇంటికి రాము. వాళ్ళని మా ఇంటికి రమ్మని అడగవు. అమ్మా, అలా ఎలా కుదురుతుంది? అక్కని చూడకుండా ఎలా ఉండాలమ్మా? నువ్వు మధ్యలో మాట్లాడకే. నీకు ఏమీ తెలీదు. ఇదేం కరెక్ట్ కాదు. వాళ్ళకి మనకి ఏదో శత్రుదేశాల్లాగా రాకపోకలు ఉండకూడదంటే ఎలాగా? అంటే ఈ ఇంటికి పెద్ద మీ నాన్న, మీ నాన్న తర్వాత నేను, నా తర్వాతే ఎవరైనా. ఈ ఇంటి పెద్దగా నేను నిర్ణయం తీసుకున్నాను. సరే తారగారు, మీరు చెప్పినట్టే చేస్తాం. నా కూతుర్ని మీరు మంచిగా చూసుకుంటే చాలమ్మా. రావే వెళ్దాం. అమ్మా, ఆమె కావాలనే అక్కని మనం చూడకుండా చేస్తున్నారు. తప్పదే. ఇది ఇక్కడ బాగుండాలని కోరుకోవడం తప్ప మనం ఏమీ చెయ్యలేం. పద, వెళ్ళొస్తాం తారగారు. అన్నయ్య గారు, వెళ్ళొస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.